సాంబారు రెడీ. ఒరే అప్పలం, ఏమిట్రా చెప్పలం? ఎవరు కనిపించరేమిరా? పైకి పోయారేమోరా. మనం కూడా పోదామా? ఎక్కడికి రా? స్వర్గానికి. సావకుండా స్వర్గానికి ఎలా పోతావురా? స్వర్గం అంటే ఆ స్వర్గం కాదురా, ప్రేమ స్వర్గంలోకి. ఏమి స్వర్గమురా? ప్రేమ స్వర్గంలోకి. అవును, ప్రేమ స్వర్గమే. వెళ్ళిపోయారా వీళ్ళంతా? అవును, ప్రేమ స్వర్గమే. ఒరే అప్పలం, ఏమిట్రా చెప్పలం? అమ్ముడు అందరూ పైకి వెళ్ళిపోయారా, అమ్ముడు ఒక్కటే ఒంటరిగా ఉంది. ఏం బుడ్రా? అదేరా, అలివేలు మంగ. ఆమె మర్రా, ఈ తలకాయ ఆ మాత్రం తెలియదట్లా. రంగేళిరా, రంగేళి. రంగేళి చెంప వాయిస్తుందేమోరా. ఏడ్చావు, నేను లైన్ క్లియర్ చేశారా? ఏం చేసావురా? ఏముంది, వంటగదిలో ఎందుకు కొట్టావు? అంతేకాదు, ఆ తర్వాత ఒంగు పట్టుకులాగా అంతే. పెట్టమని నా వెంట పడుతుంది. ఏమిట్రా పెట్టేది? ఇంకేముందిరా, అదే ముద్దురా, ముద్దు. ఇంత ఆలస్యం దేనికిరా? రంగేలి, రంగేలి. రంగేళి నా ప్రేమ చక్కెరకేళి. రంగేళి రావే నా రంగేళి. చూపించు, నువ్వు ఆడాలి, మేము పాడాలి.
గంప కింద కోడి పెట్ట బండి కింద బాతు పిట్ట అమ్మడో అమ్మడా గంపలోన కంది పప్పు గంప కింద బండి పప్పు పిల్లడా పిల్లడా ఓ కోరి నా పాను సుపారి ఆ రాజా జ జ జపాటి రాజా జ జ జ జ గంప కింద కోడి పెట్ట బండి కింద బాతు పిట్ట అమ్మడో అమ్మడా గంపలోన కంది పప్పు గంప కింద బండి పప్పు పిల్లడా పిల్లడా బాబాబు బావేశ్వర పాల్కోవ లాగించర బజారెల్లే అమ్మ మజా చేయరా బేబీ పిల్లమ్ముక మాయ విన్నాడంటే బజాయిస్తాడేమో పరారైతనే పూరి జగన్నాథుడా కులేసి లాగించరా పూలమ్మిన జాంగిరి నా కొద్దే ఈ కిరికిరి తిక్క తిక్క పక్క తిక్క తిమ్మరసా ఎర్రగడ్డ సరసం ఏ పడిసా పిల్లొచ్చి రమ్మంటే పిల్లైతడే కర్మరా గంప కింద కోడి పెట్ట బండి కింద బాతు పెట్ట అమ్మడో అమ్మడా గంపలోన కంది పప్పు గంప కింద బండి పప్పు పిల్లడా పిల్లడా కాల్మొక్త కామేశ్వరి నీ తల్లు నా పాపిడి పరేషాను చెయ్యకే పరోటాసకే కావాలా అప్పచ్చులు ఇస్తాలే అప్పచ్చులు గరం గరం గుందిరా చపాతీ బేబీ మంచాల మల్లీశ్వరి ఊరించి చంపేయకే అల్వాయి పెట్టేస్తాను అల్వాయి చేసేయరా పిట్ట పిట్ట నడుముల పింజాక్షి గిలి గిలి గిల్తల జింజాక్షి ముగ్గీసు నువ్వైతే నర్గీసు ఎట్టయితవే గంపలోన కంది పప్పు గంప కింద పంది కొప్పు పిల్లడా పిల్లడా గంప కింద కోడి పెట్ట బండి కింద బాతు పిట్ట అమ్మడో అమ్మడా ఆ రాజా బావే రాజా ఓ రి 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 నా పాన సుపారి రి 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 రి
అమ్మా జయ, ఏంటి మావయ్య? రాజా వచ్చాడమ్మా. ఇంకా రాలేదు మావయ్య. ఆ బంది పొడతో పంతం పెట్టుకోవద్దని చిలక చెప్పాడు చెప్పాను. వాడు నా మాట ఇంటేగా. మావయ్య, బావని గురించి నువ్వేం భయపడకు. బావ ఎలాంటి ఆపదనైనా సరే ఎదుర్కొంటాడు. కాలు మీద కాలు వేసుకొని ఎస్టేట్ వ్యవహారాలు చూసుకోక వాడి ఎందుకు తిప్పలమ్మా. బావ గురించి మీరేం దిగులు పడకండి మావయ్య. తన శక్తియుక్తులు మీకు తెలియనివి కాదు. ఎలాంటి ఆపదనైనా ఇట్టే పరిష్కరిస్తాడు. సరిపోయింది. వాడిని నువ్వు వెనకేసుకొస్తున్నావన్నమాట. వాడు చేస్తున్న పని చెడ్డదని నేనంటం లేదు, కానీ మంచి కోసం మానవత్వం కోసం పాటుపడే మహానుభావులు ఎందరో. పట్టను పెట్టుకుందామా ఈ దౌర్భాగ్యం సమాజం. మావయ్య, చెడు చేయాలంటే అర నిమిషం పట్టదు. మంచి చేయాలంటే ఎన్నో రోజులు వేచి చూడాలి. అందుకోసమే బావ ఎదురు చూస్తున్నాడు. బావ ఎప్పుడు మంచే చేస్తాడు. అమ్మా, చెడిపోయిన వాళ్ళేనమ్మా సమాజంలో అందరికి ఆహ్లాదంగా ఉండేది. అయినా మనిషిలోని మంచి చెడులను చూసుకునేది మనం కాదమ్మా, ఆ భగవంతుడు. నోరు లేని రాతి మొగుల మీద భారం వేసి ఎలా మావయ్య? ఇది న్యాయం కాదు కదా. ఈ కాల పిల్లలతో మాట్లాడలేమమ్మా, ఒకటికి 4 వడ్డిస్తున్నారు. అబ్బా, మా నామతిమండ మాటల్లో పడి మర్చిపోయాను. నీకు పొద్దున్నుంచి దగ్గుకు మందు ఇవ్వడం మర్చిపోయా. ఉండు, తీసుకొస్తాను. ఇదేనా రావటం? అవునన్న. కుమార రాజాలాగా ఉండవలసిన నువ్వు నీకు ఎందుకు వచ్చిన కర్మరా ఇది? ఇప్పుడు ఏమైంది అన్న అలా మాట్లాడుతున్నారు? ఎందుక కడుపు తీపిరా, కన్న మమకారంతో ఓ వంశాంకి నిలుపుకోవాలని తాపత్రయమరా, తాపత్రయం. నాన్న, అత్తయ్య మావేలు ఆత్మశాంతి చేకూరాలని శపథం చేసిన మీరు ఇలా మాట్లాడవలసిన మాటలేనా ఇవి? మాటలతో నన్ను కట్టిపడి వేయకండి నాన్న. మాటలతో కట్టిపడేలా ప్రయత్నించుకో నాన్న. ఇంతకాలం అన్యాయాన్ని ఎదుర్కొనే గుండె నిబ్బరాన్ని ఇచ్చారు, న్యాయాన్ని ఎదిరించే గుండె ధైర్యాన్ని ఇచ్చారు. ఈనాడు పిరికి మాటలతో మమకార బంధాలతో నా చేతికి సంఖ్యలు వేస్తున్నారు. రేయ్, నువ్వు కాబోయే ఈ ఎస్టడి సర్వాధికారం అని గుర్తు. మీరు స్వార్థంతో మాట్లాడుతున్నారు నాన్న. నిస్వార్థ హృదయంతో ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు. నేను తీసుకున్న నిర్ణయం వల్ల నాకు పూర్తి నమ్మకం ఉంది. నా వెనక యువశక్తి అండ కూడా ఉంది. ఇదే నీ ఆఖరి సమాధానమా? రోడ్లో తలదూర్చి రోకల పోటీకి భయపడటం నా అభిమతం కాదు నాన్న. నీ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాను. పద, నువ్వు మందు తీసుకుందు కానీ పద. సరే అమ్మా. బావా, మావయ్య నీకోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నాడు. ఏ నాన్నేనా? నువ్వు చూడటం లేదా? ఉహుం. ఎందుకని? ఎందుకంటే తమని ఎప్పుడూ నా కళ్ళల్లో బంధించాగా, ఇంకెందుకు చూస్తాను. మాటలు బాగా నేర్చావు. అంతా అయ్యగారు చలవి. జయ, నాకు ఆకలిగా ఉంది జయ. అయ్యో, భోంచేద్దురా బావా. నాకు ఆకలి కడుపు మండి కాదు, ప్రేమ పండి. అమ్మ దొంగ, అయితే హీరో గారు అటుమల్లుతున్నారన్నమాట. అవేం కుదరదు. దొంగనైనా దొరనైనా నీ ప్రేమకు బందీనేగా.
బదులిచ్చినావమ్మ ప్రియురాలిగా. తొలిసారి నిన్ను తాకి ప్రేమించిన మనసిచ్చిన నమ్మ ప్రియ నేస్తమా. కలలోనూ ఇలా కలిసుండాలని విడిపోని వరమయ్యవా అన్నది ప్రేమ, అన్నది ప్రేమ. తొలిసారి నిన్ను తాకి ప్రేమించిన మనసిచ్చిన నమ్మ ప్రియ నేస్తమా. తూగి నా పాదం నువ్వే నడిపిస్తుంటే సాగింది తూబాట నీదుగా. ఊగే నీ ప్రాయం నా వేలే శృతి చేస్తుంటే మోగింది వయ్యారి వీణగా. ముద్దుల ఊసులు మబ్బుల వీటికి తీసుకు వెళ్ళాలి. ముచ్చట చూసిన అల్లరి గాలులు పల్లకి తేవాలి. అనుబంధానికి ప్రతిరూపమని మన పేరే ప్రతి వారికి చెబుతోంది ప్రేమ, చెబుతోంది ప్రేమ. తొలిసారి నేను చూసి ప్రేమించిన బదులిచ్చినావమ్మ ప్రియురాలిగా. నిన్నే నా కోసం పంపించాడేమో బ్రహ్మ, నడిచేది నా ఇంటి దీపమా. నీతో సావాసం పండించింది నా జన్మ, నూరేళ్ల నాలో సట కుంకుమ. పచ్చని శ్వాసన యౌవన గీతికి పల్లవి నువ్వంట, పచ్చని ఆశల పువ్వుల మీదకి పందిరి నీ జంట. మనవిలి కౌగిలి తన కోవెలని కొలువుని పోవాలని చేరింది ప్రేమ, చేరింది ప్రేమ. తొలిసారి నిన్ను తాకి ప్రేమించిన మనసిచ్చిన నమ్మ ప్రియ నేస్తమా. కలలోనూ ఇలా కలిసుండాలని విడిపోని వరమయ్యవా అన్నది ప్రేమ.